సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రామోజీరావు పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. భారత్ హిందూ దేశం కాదని తేల్చి చెప్పిన లోక్సభ ఎన్నికలు. నేనెప్పుడు రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదు. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టీకరణ. వైకాపా భవనాలకు అనుమతులు లేవు. సంబరాల గట్టున చిత్రంలో సాయితేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి. సూర్యతో జతకట్టనున్న పూజా హెగ్డే. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్. ఈ టీలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. రామోజీరావు పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు జాతికి, ప్రజలకు రామోజీరావు చేసిన విశేష సేవలను భావితరాలకు తెలియజెప్పేలా రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ తరహాలో కాన్ఫరెన్స్లు, రీసెర్చ్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ నిర్వహించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో ఒక రహదారికి రామోజీరావు మార్గ్ అని పేరు పెడతామని వెల్లడించారు. రామోజీరావు తొలిసారి విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించారని, ఆయన స్మారకంగా అక్కడ రామోజీ చిత్రనగరి అని పేరు పెట్టి సినిమా చిత్రీకరణలు చేస్తామని ప్రకటించారు. దీనిపై పవన్ కళ్యాణ్తోనూ మాట్లాడానని చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం. రామోజీరావుకు అలాంటి గుర్తింపు ఇవ్వాలి. దీనిపై అందరూ సలహాలు ఇస్తే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి తగిన గుర్తింపు ఉండేలా, ప్రజలకు చిరకాలం గుర్తుండేలా చేస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. దేశ ప్రజలు మన ప్రజాస్వామ్యంపై, ఎన్నికల వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసాన్ని అన్ని వేళలా వ్యక్తం చేశారని, దీనిని పరిరక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని మున్ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని సడలించేలా చేయడమంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అవుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విశ్వసనీయతకు గండి కొట్టేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని ఉమ్మడిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 18వ లోక్సభ కొలువుదీరిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె 50 నిమిషాల పాటు ప్రసంగించారు. గజద్వారం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు సాదర స్వాగతం పలికారు. భారత్ హిందూ దేశం కాదని తేల్చి చెప్పిన లోక్సభ ఎన్నికలు. భారత్ హిందూ దేశం కాదని ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ అన్నారు. ఎలాంటి విచారణ లేకుండా కటకటాల్లోకి నెట్టడం అనేది దేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి కొనసాగుతోందని, కాంగ్రెస్ పాలనలో కంటే భాజపా ప్రభుత్వ హయాంలో ఇది మరింత తీవ్రంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం అమెరికా నుంచి కోల్కతా చేరుకున్న ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెంగాలీ న్యూస్ ఛానల్తో మాట్లాడారు. లౌకిక దేశమైన భారత్లో రాజకీయాలు కూడా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని, భారత్ను హిందూ దేశంగా మార్చడమనే ఆలోచన సరికాదన్నారు. అయోధ్య రామాలయం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాజపా ఓటమిపై అమర్త్య సేన్ స్పందిస్తూ భారతదేశానికి ఉన్న నిజమైన గుర్తింపును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయన్నారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో
ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారత్ను హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదు. మన దేశానికి ఉన్న అస్తిత్వాన్ని నిర్లక్ష్యం చేశారు అని వ్యాఖ్యానించారు. నేనెప్పుడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదు. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టీకరణ. జడ్జిగా తాను పనిచేసిన 24 ఏళ్ల కాలంలో ఎన్నడూ ప్రభుత్వం నుంచి రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. మన దేశంలో న్యాయమూర్తులు వివాదాల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సుశిక్షితులై ఉంటారు. రాజ్యాంగ పద్ధతులను అనుసరించి నిర్వివాద సంప్రదాయాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు కోర్టులకు నిర్ణయాధికారం ఉంటుంది. అంతేకాని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండవు అని పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఆక్స్ఫర్డ్ యూనియన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ఒత్తిడి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి గురించి నన్ను అడిగితే నేను 24 ఏళ్లలో ఏనాడు అటువంటి పరిస్థితులను ఎదుర్కోలేదు. అధికార వర్గం నాపై ఎలాంటి ఒత్తిడి తేలేదు. దేశంలో మనం అనుసరించే కొన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలు మన జీవితాలను ప్రభుత్వంలోని రాజకీయ ప్రభావం నుంచి దూరంగా ఉంచుతాయి అని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వైకాపా భవనాలకు అనుమతులు లేవు. వివిధ జిల్లాల్లోని వైకాపా కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యాలయ భవనాలను నిర్మించేందుకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాటు ఉండదన్నారు. రాజకీయ పార్టీ అనే కారణం చూపుతూ న్యాయస్థానం నుంచి రక్షణ పొందలేరన్నారు. సామాన్య ప్రజలకు వర్తించే నిబంధనలే పార్టీలకు వర్తిస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ప్రస్తుతం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారన్నారు. సమాధానం ఇస్తే వాటిని పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తుది ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలన్నారు. అపరిపక్వ దశలో వ్యాజ్యాలు దాఖలు చేశారని, వాటికి విచారణ అర్హత లేదని తెలిపారు. భవనాలు కూల్చివేస్తే నష్టం జరుగుతుందని, బాధితులుగా మారతామనే కారణాన్ని సాకుగా చూపుతూ న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందాలని పిటిషనర్లు చూస్తున్నారన్నారు. ఇలాంటి వైఖరిని ప్రోత్సహించడానికి వీల్లేదని చెప్పారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తే వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. సంబరాల గట్టున చిత్రంలో సాయి తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి. విరూపాక్ష బ్రో విజయాలతో జోరు మీదున్నారు సాయి దుర్గా తేజ్. ఈ జోష్లోనే ఇటీవల కొత్త సినిమాని పట్టాలెక్కించారు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఐశ్వర్యలక్ష్మిని కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. తను ఇప్పటికే ఈ చిత్ర సెట్స్లోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సిద్ధం చేసిన పల్లెటూరి సెట్లో తేజ్, ఐశ్వర్యలతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఆసక్తికర కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని ముస్తాబు చేస్తున్నారు. దీనికి సంబరాల ఏటిగట్టు అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యతో జతకట్టనున్న పూజా హెగ్డే. కథానాయకుడు సూర్య ప్రస్తుతం తన 44వ చిత్రంతో సెట్స్పై బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 2D ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్ర తొలి షెడ్యూల్ కొన్నాళ్ల క్రితమే అండమాన్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడది ముగింపు దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే సూర్య, పూజలపై
2 పాటలు చిత్రీకరించినట్లు సమాచారం. అలాగే సూర్యపై ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని, జూలై తొలివారాంతానికి ఈ షెడ్యూల్ పూర్తవుతోందని తెలుస్తోంది. ఇక 2వ షెడ్యూల్ను అదే నెలలోనే ఊటీలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై మధ్యలోనూ ఆగి సాగిన మ్యాచ్లో మొదట భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫామ్ను కొనసాగిస్తూ రోహిత్ శర్మ ఆడగా సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, అడిల్ రషీద్, రీస్ టాప్లీ రాణించారు. అనంతరం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ విజృంభించడంతో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టీలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. బ్లాక్ టీ తాగడం వల్ల మధుమేహంతో పాటు హృద్రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. దీన్ని తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కణాలు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. పెప్పర్మెంట్ టీ, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఈ టీని తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. సొంటి టీ, ఇది అలర్జీలను తగ్గిస్తుంది. ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ప్రయాణాల్లో తలెత్తే మోషన్ సిక్నెస్ను నివారిస్తుంది. రుచిని పెంచుతుంది. దాల్చిన చెక్క టీ, ఈ టీని తాగటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది వైరస్లతో పోరాడుతుంది. ఆర్థరైటిస్ లక్షణాలను పారద్రోలుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తా, రాయలసీమకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణాఫ్రికా ధమాకా, తొలిసారిగా వరల్డ్ కప్ ఫైనల్లోకి. సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్పై 9 వికెట్లతో ఘన విజయం. ప్రియాన్షు శుభారంభం. యుఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్ శుభారంభం చేశాడు. క్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ ఓటమి. మలోర్కా ఛాంపియన్షిప్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ, అల్బానో ఒలివెట్టి జోడీ పోరాటం ముగిసింది. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో యూకీ ఒలివెట్టి ద్వయం 6-7, 4-6తో టాప్ సీడ్ లామోన్స్ జాక్సన్ విత్రో జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గుకేష్ శుభారంభం. సూపర్ బెట్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ దొమ్మరాజు గుకేష్ శుభారంభం చేశాడు. అథ్లెటిక్స్లో భారత్కు మరో ఒలింపిక్ బెర్త్. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో తొలి రోజు భారత్కు మరో ఒలింపిక్ బెర్త్ దక్కింది. మహిళల 400 మీటర్ల విభాగంలో హర్యానాకు చెందిన 23 ఏళ్ల కిరణ్ వహాల్ ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.